ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మార్నింగ్ 7 to 10 లోపు ఈ ఎంక్వైరీ చేస్తారు, ఈవినింగ్ 6 to 10 లోపు చేస్తారు. ఆ సర్వే చేసే టైంలోనే మీరు లబ్ధిదారులు అందుబాటులో ఉండండి. ఆ టైం కాకుండా ఉండండి సార్, ఆ టైంలో కాకుండా వీళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక చెప్పండి, వీళ్ళ పనిష్మెంట్ ఏ రకం చేయాలో ఆ రకం మనం చూద్దాం. కాబట్టి ఎవరు కూడా మీ ఉద్యోగాలను ఆపుకొని మీరు రాబోకండి, మీ వృత్తిని మీరు ఆపుకోకండి. ఎంక్వైరీ జరుగుతుంది మార్నింగ్ 7 to 10, ఈవినింగ్ 6 to 10. ఆ టైంలో మీ పనులు మీరు చేసుకుంటూ రండి. ఎవరైనా అట్లా ఇబ్బంది పెడితే చెప్పండి, వాళ్ళ సంగతి ఏం చేయాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. ఆల్రెడీ ఈ వీడియో నేను 2 days బ్యాకే చేయాల్సి ఉండే, బట్ కొద్దిగా అనివార్య కారణాల వల్ల నేను వీడియో అయితే చేయలేదు. అయితే ఇప్పుడు ఏదైతే మన 2 BHKలు ఉన్నాయో చాలామంది అయితే అందులో ఉండట్లేదు. అయితే ఎవరైతే ఉండలేరో వాళ్ళకు ఈ రీవెరిఫికేషన్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ హైమద్గూడలో అయితే ఈ రోజుతో కంప్లీట్ అయితే అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు 3 days నుంచి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే రాంపల్లి కావచ్చు, కొల్లూరు కావచ్చు, ఇట్లా మిగతా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా ఈ రీవెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఇళ్లలో ఉండకపోతే మాత్రం ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఒక కొత్త యాప్ అయితే తీసుకొచ్చింది, ఎవరు ఉండట్లేదు ఎవరు ఉంటున్నారని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కాబట్టి మీరు ఉండకపోతే ఫ్యూచర్లో మీకు ఇల్లు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.